అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రాష్ట్ర కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించడం అంటే రాయచోటి ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే. గత ప్రభుత్వం భౌగోళికంగా ఆలోచించి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసి కావలసిన మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చి పరిపాలన 2 సంవత్సరాల పైన సాగిన తర్వాత ఇప్పుడు జిల్లాను తీసేయటం అంటే రాయచోటి ప్రజలను గొంతుకోయటమే. అయ్యా సిబిఎన్ గారు, ఎలక్షన్కి ముందు 2 రోజుల ముందు మీరు వచ్చారు రాయచోటికి. రాయచోటి జిల్లాను నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను తీయను అని సభాముఖంగా చెప్పారు. మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. మేము మదనపల్లిని జిల్లా చేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కావాలంటే 1 కాదు 2 కాదు ఇంకా పెంచుకొని జిల్లాలను పెంచుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా రాయచోటిని జిల్లా కేంద్రంగానే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను కూడా. అయ్యా ఇక్కడ రాయచోటి అంటే అట్టడుగున పేద ప్రజలు ఉన్నారు. ఎంతోమంది బయట నుంచి కూడా వచ్చి జిల్లా అయింది కాబట్టి స్థిరపడ్డారు, వ్యాపార నిమిత్తం చేసుకుంటున్నారు. అంతా కొయ్యేటి మీద జీవనాధారం కొయ్యేటి మీద ఆధారపడి మా రాయచోటి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు 1 సెంటో 2 సెంట్లో కొనుక్కొని రియల్ ఎస్టేట్ పరంగా మేము లబ్ధి పొందినాము, జిల్లా అయింది అని ఫీల్ అవుతున్న తరుణంలో జిల్లాను తీసేస్తే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు. 20 సంవత్సరాలు ఎనికిపోతుంది. కాబట్టి ప్రజలందరి తరఫున నేను వేడుకుంటున్నాను, ఈ జిల్లాను యథావిధంగా చేసి కావాలంటే మీరు మదనపల్లి కాకపోతే ఇంకొకటి పెంచుకొని జిల్లాను చేసుకోండి. రాయచోటిని జిల్లా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.